ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం. పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు. రాబోయే 5, 10 కాదు 15 సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న. అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల, కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం. ఎజెండా ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 అవ్వాలని. మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలని. ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాలు మనం తలదించుకుని బతికే పరిస్థితి. పీపీఎల్ రద్దు చేశారు, ఏకంగా సావరెన్ గ్యారంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు పవన్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అహర్నిశలు కష్టపడాలి. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా, ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు, మీరు కన్విన్స్ చేయగలుగుతారు. ఎవరినో ఒక కంపెనీ, మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి, ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరందరూ పోరాడారు, మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం, ఒక ఫోకస్తో పనిచేద్దాం. 1 కాదు 2 కాదు 3 దెబ్బలు తగిలినా నిలబడదాం, మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాను. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరందరూ భాగస్వామ్యం అవ్వండి. ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్నవారు కూడా అడిగారు, సార్ మేము ఎంఎస్ఎంఈ, మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు. వాళ్ళకి ఒకటే చెప్పా, నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం. రవి గారు వేదిక మీద ఉన్నారు,